హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో లడ్డూలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులభం. జొన్న పిండితో మామూలుగా మనం రొట్టెలు చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఈ విధంగా లడ్డూల్ని చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పిల్లలకి స్నాక్స్ టైంలో బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ ఇలాంటివి కాకుండా ఈ లడ్డూల్ని ఇవ్వండి, చాలా మంచిది. అలాగే చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. మరి ఈ టేస్టీ హెల్దీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు వేరుశనగ పప్పును వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పల్లీలను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపల మరలా స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. నేను ఇక్కడ ఆవు నెయ్యిని యూజ్ చేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతో జొన్న పిండిని వేసుకొని జొన్న పిండిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మినప సున్నుండలు చేసుకునేటప్పుడు మంచిగా ఎలా స్మెల్ వస్తుందో ఈ జొన్న పిండి కూడా అలా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ జొన్న పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. జొన్న పిండి పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని జొన్న పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే మనం ముందుగానే వేయించుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. జొన్న పిండిని కేవలం లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలండి, అప్పుడే మనకి లడ్డూలు టేస్ట్గా ఉంటాయి. పల్లీలను కూడా వేసుకున్న తర్వాత 3 టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. అలాగే 3 యాలకులను కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి చేతితో పట్టుకుంటే ఈ విధంగా ముద్దలాగా అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి గడ్డలుగా ఏమన్నా ఉంటే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్లు కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. నెయ్యి వేయకపోయినా సరే ఈ లడ్డూలు చక్కగా వస్తాయి, ఎందుకంటే మనం ఇందులో పల్లీలను యూజ్ చేసాం కదా, అందుకని చక్కగా లడ్డూలు వస్తాయి. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూల్ని చుట్టుకోవడమే. చూసారా మనకి లడ్డు అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన లడ్డూలను కూడా చేసుకోవడమే. పిల్లల్ని జొన్న రొట్టెలు తినమంటే తినరు కదా అండి, అలాంటప్పుడు ఈ విధంగా జొన్న లడ్డూల్ని చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఈ లడ్డూలు చాలా ఆరోగ్యం. మరి ఈ టేస్టీ హెల్దీ జొన్నపిండి లడ్డూలు మీకు నచ్చాయా? నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ లడ్డూ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం పూర్తిగా ఉచితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మరలా మీ ముందుంటాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. బాయ్ బాయ్.